వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఆలు సమోసాలను తయారు చేస్తాము. పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు సమోసాను మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేస్తాం. ముందు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకుందాము. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వాము వేసుకొని చేతిలో వేసుకొని ఈ విధంగా నలిచి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి కానీ నూనె కానీ కాచి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఈ విధంగా స్పూన్ తీసుకొని ఒకసారి కలుపుకుందాము. మొత్తం అన్ని పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ గట్టిగా ఇట్లా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ విధంగా రావాలి మనం పిండి పట్టుకుంటే. ఇప్పుడు పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ పోయొద్దు, కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలి. లూజ్గా కాకుండా గట్టిగా తడుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. ఇట్లా తడిపెట్టిన తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని రుద్దుకోవాలి. పిండి మొత్తం ఈ విధంగా రుద్ది పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. మనం సమోసాలకి స్టఫింగ్ తయారు చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ క్లిప్పు మిస్ అయిందండి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డలు 3 తీసుకొని పొట్టు తీసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి. మ్యాష్ చేసిన ఆలుగడ్డల్ని ఇందులో వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టుకుందాము. పూర్తిగా చల్లారనివ్వాలి. ఆలు పూర్తిగా చల్లారింది. ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సమోసాలు తయారు చేద్దాము. పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. అన్ని సమభాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు సమోసాలకు ఈ విధంగా ఒత్తుకోవాలి. చపాతీలా రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లో చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసి పెట్టాలి. ఈ సమోసా షీట్ సన్నగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చాకుతో మధ్య కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ఈ విధంగా మధ్యకు మలుచుకోవాలి. రెండో భాగం కూడా మలవాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా కోన్లా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆలు స్టఫింగ్ వేసుకోవాలి. ఈ ప్యాకెట్లో ఆలు స్టఫింగ్ని ఈ విధంగా నింపి పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ పైన తడి పెట్టుకొని ఊడిపోకుండా తడి పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చేతితో గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. కింద కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. వేలుతోటి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసా చేయడం రెడీ అయింది. ఒకటి ఇదే విధంగా అన్ని సమోసాలను ముందు తయారు చేసి ప్లేట్లో పెట్టుకుందాము.
సమోసాలన్నీ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు వీటిని 15 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ పైన. సమోసాలను ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. సమోసాలు మునిగేంత నూనె పోసుకొని కడాయిలో డీప్ ఫ్రై చేసుకోవాలి సమోసాలని. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. సమోసాలను గోల్డెన్ కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి, మంచి కలర్లో వచ్చినాయి సమోసాలు. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన సమోసాలన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. సమోసాలన్నీ ఆయిల్లో ఫ్రై చేయడం కంప్లీట్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. తీసి ప్లేట్లో వేసుకుందాము. సమోసాలన్నీ చేయడం కంప్లీట్ అయినాయి. సమోసాలు మంచిగా రావాలంటే మనము పిండి తడిపేటప్పుడు పిండిని గట్టిగా తడుపుకోవాలి. మళ్ళీ ఉడికించిన ఆలూను పూర్తిగా తడి లేకుండా ఆలు పూర్తిగా ఆరిన తర్వాతనే మాత్రమే స్టఫింగ్లో ఉపయోగించుకోవాలి. మళ్ళీ సమోసాలు తయారు చేసిన తర్వాత 15 నిమిషాలు ఆరనివ్వాలి. సమోసా షీట్స్ చేసేటప్పుడు సన్నగా చేసుకుంటే సమోసాలు క్రిస్పీగా వస్తాయి. సమోసాలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే పైన మాడిపోతాయి, లోపల పిండి పిండి ఉంటుంది. ఈ విధంగా టిప్స్ ఉపయోగించి చేస్తే సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.